జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం. నేను మీ గోవిందల కృష్ణస్వామి, జీకేఎస్ కాల్ జోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ అండి. ఈరోజు మీ ముందరికి షిఫ్ట్ డిజైర్ 2017 మోడల్, రిజిస్ట్రేషన్ కూడా 2017. ఈ వెహికల్ అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ వెహికల్ అయితే మనం నీట్గా వాషింగ్ చేసి వీడియో తీయడం జరుగుతుంది. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ప్రతి పార్ట్ మీకు వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దయచేసి పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒకసారి వెహికల్కి సంబంధించిన వీడియో అయితే తీద్దాం. ఈ వెహికల్ వచ్చేసి షిఫ్ట్ డిజైర్ 2017 మోడల్ అండి. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా 17 మోడలే, రిజిస్ట్రేషన్ కూడా 17 మోడలే. వెహికల్ చూసుకున్నట్టయితే మనకు మిల్క్ సిల్వర్లో ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి, సెకండ్ ఓనర్ వెహికల్. మీరు టైర్లు చూసుకున్నట్టయితే 40% గ్రిప్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ టైర్ వచ్చేసి 60% గ్రిప్ ఉందండి. బ్యాక్ సైడ్ రైట్ సైడ్ టైర్ వచ్చేసి 40 to 50% గ్రిప్ ఉందండి. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకున్నట్టయితే డోర్ అయితే ఒరిజినలేనండి, కంపెనీతో వచ్చిన డోరే. పవర్ విండోస్ కానీ, సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ, మిర్రర్ అడ్జస్టబుల్ కానీ, మిర్రర్ ఆటో క్లోజర్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి. మీకు ఈ వెహికల్ పైన ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంజన్ నెంబర్, సెషన్ నెంబర్ కంపెనీతో వచ్చే ప్లేట్ అండి ఇది. పిల్లర్స్ చూసుకున్నట్టయితే ఎక్కడైతే పిల్లర్స్ డ్యామేజ్ కాలేదండి, ఎలాంటి డెంటు లేదు, పెయింట్ లేదండి, టోటల్ ఒరిజినల్గా ఉంది. ఇంటీరియర్ వచ్చేసి 100కు 100% గుడ్ కండిషన్లో ఉంది. డాష్ బోర్డ్ చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేదండి, టోటల్ ఒరిజినల్గా ఉంది. టోటల్ అంటే న్యూ కండిషన్లో ఉందండి. మ్యూజిక్ ప్లేయర్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. ఏసీ రన్నింగ్ కండిషన్లోనే ఉంది. హీటర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉందండి. గేర్ బ్యాగ్స్ వచ్చేసి రివర్స్తో కలుపుకొని 6 గేర్లు ఉంటాయి. మాన్యువల్ గేర్ బాక్స్ ఇది. ఛార్జింగ్ పోర్ట్ కానీ, యూఎస్బి పోర్ట్ కానీ, యాక్స్ పిన్ కానీ అన్నీ రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయండి. వెహికల్ రీడింగ్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 96,387 కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది. ఇది ఒరిజినల్ రీడింగు. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. వెహికల్లో బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి ఒరిజినలేనండి, కంపెనీతో వచ్చిన డోరే. ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. పిల్లర్ చూసుకున్నట్టయితే పిల్లర్ కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ వచ్చేసి 100కు 100% గుడ్ కండిషన్లో ఉంది. ఎక్కడ డ్యామేజ్ కానీ, ఎలాంటి చినిగిపోయి కానీ, డస్ట్ లాగా ఇట్లా గలీజ్ అయ్యి కానీ లేదండి. వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషన్ ఇది. వెహికల్లో బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్ డిక్కీ బాగాన చిన్న డెంట్ అయితే ఉంది. ఎలాంటి పెయింట్ అయితే చేయడం జరగలేదు, చిన్న డెంట్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ బంపర్ అయితే పెయింట్ చేయించడం జరిగింది. వెహికల్లో జాకీ, వీల్ రాడు, వీల్ పానా, స్టెప్ని అన్నీ అవైలబుల్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూడవచ్చు మీరు. బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డెంట్ కానీ యాక్సిడెంట్ కానీ లేదండి డిక్కీ భాగంలో. డిక్కీ బానట్ వచ్చేసి కూడా బానట్ డోర్ కూడా ఒరిజినలేనండి, కంపెనీతో వచ్చిందే, మార్చడం అయితే జరగలేదు. వెహికల్కు కింది సైడ్ చూసుకున్నట్టయితే కింది భాగాన కూడా ఎక్కడ వాటర్ స్ప్రెడెడ్ వెహికల్ కాదు అండ్ యాక్సిడెంట్ వెహికల్ కాదండి. వెహికల్లో లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ చూసుకున్నట్టయితే బ్యాక్ టైర్ వచ్చేసి మనకు 40 to 50% గ్రిప్ ఉంది. డీజిల్ వర్షన్ వెహికల్ ఇది. మనకు లాంగ్లో వచ్చేసి 25 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది, లోకల్లో అయితే 18 to 20 ఇస్తుంది. వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్ పొజిషన్ ఇది. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ వచ్చేసి ఒరిజినలేనండి.
పిల్లర్ కూడా చూడొచ్చు, పిల్లర్ కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ కూడా ఒరిజినలే, కంపెనీతో వచ్చిందే. పిల్లర్ కూడా ఎక్కడ డెంట్ లేదు, మీకు క్లారిటీగా వీడియోలో చూపించడం జరుగుతుంది. వెహికల్లో ఫ్రంట్ సైడ్ టైర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ టైర్ కూడా 30 or 40% గ్రిప్ ఉందండి. ఎందుకంటే మనం అది వెహికల్ వాషింగ్ చేసి ఇప్పుడు ముంగటకు వచ్చేసరికి ముంగట కొంచెం వీడియో తీసే ప్లేస్లో కొంచెం బుద్ధి ఉంది కాబట్టి మనకు టైర్లు క్లారిటీగా ఏర్పడడం లేదు. ఇంజన్ వచ్చేసి 1248cc అండి. మనకు లాంగ్లో అయితే 20 నుంచి 25 ఇస్తుంది. డీజిల్ వేరియంట్ ఇది. లోకల్లో అయితే 17 to 18 మధ్యలో ఇస్తుంది. అప్రమ్స్ చూసుకున్నట్టయితే అప్రమ్స్ ఎక్కడ రస్ట్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు. మీరు చూడవచ్చు, 2 అప్రమ్స్ చూపిస్తున్నా. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నేను సెషన్ నెంబర్ కూడా చూపిస్తానండి. సెషన్ నెంబర్ కూడా చూడవచ్చు, మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇంజన్ ఎక్కడ కానీ హెడ్ వాల్స్ కానీ హెడ్ మనం రిపేర్ కానీ ఆయిల్ లీకేజీలు కానీ ఏవి లేవండి. మేమైతే డీజిల్ వాష్ చేయించడం జరిగింది, ఏదైనా లీకేజీలు ఉంటే ఏర్పడతాయని. బ్యాటరీ వచ్చేసి ఆమ్రాన్ బ్యాటరీ ఉంది. ఫ్రంట్ సైడు బానట్ చూసుకున్నట్టయితే కంపెనీతో వచ్చిందే. ఇది కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు, టోటల్ ఒరిజినల్గా ఉంది. వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నేను ప్రతి పార్ట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మనమైతే పర్చేజ్ చేసి తీసుకురావడం జరిగింది, మన ఛానల్లో పెడుతున్నాం. ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మరోసారి చెప్తున్నాను. స్విఫ్ట్ డిజైర్ VDI 2017 మోడల్. ఆల్ టైర్లు వచ్చేసి 4కి 4 40% గ్రిప్ ఉన్నాయి. ఏసీ కానీ హీటర్ కానీ పవర్ విండోస్ కానీ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కానీ సైడ్ మిర్రర్స్ అడ్జస్టబుల్ ఆటో అడ్జస్టబుల్ కానీ టోటల్ వర్కింగ్ కండిషన్లోనే ఉన్నాయి. వెహికల్ వచ్చేసి టోటల్ ఒరిజినల్గా ఉంది. ఫ్రంట్ బంపర్ను బ్యాక్ బంపర్ అయితే పెయింట్ చేయడం జరిగింది. ఆల్ గ్లాసెస్ మొత్తం గ్లాసులు ఒరిజినల్గా ఉన్నాయి, ఎక్కడ మనకు వేరే గ్లాసులు అయితే మార్చడం జరగలేదు. మనకు వెహికల్ వచ్చేసి టోటల్ 100% గుడ్ కండిషన్లో ఉంది. ఒక కాంట్రాక్టర్ వెహికల్ మనం తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ మనం చెప్తున్న ధర వచ్చేసి 5,90,000 అండి. ఫిక్స్ ప్రైస్ అయితే కాదు, లైట్గా బార్గెనింగ్ ఉంటుంది. 5,90,000 పెద్దగా బార్గెనింగ్ అయితే ఉండదు. కేవలం 5,90,000కు 2017 మోడల్ మనమైతే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ వెహికల్కు ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు ప్రస్తుతానికి. ఈ వెహికల్ మీరు చూడాలనుకుంటే జగిత్యాల్లో జయ శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ అండి. మీరు ఒకవేళ లొకేషన్ కావాలనుకుంటే గూగుల్ మ్యాప్లో GKS కార్ జోన్ అని టైప్ చేయండి, మీకు లొకేషన్ అయితే కనిపిస్తుంది. మీరు GKS కార్ జోన్ అని టైప్ చేసినట్టయితే ఎగ్జాక్ట్లీ మన షాప్ కాడికి వచ్చి ఆగుతుందండి జగిత్యాల్లో. ఒకవేళ మీరు బస్కి వచ్చినట్టుంటే నాకు కాల్ చేయండి, నేను పికప్ చేసుకొని అయితే మీకు వెహికల్ చూపించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ.